సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. జమ్మికుంట పట్టణంలో మోటార్ మెకానిక్ వైండింగ్ యూనియన్ మండల అధ్యక్షుడు గుత్తి ప్రతాప్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. దీనికి అతిథులుగా వ్యవసాయ అధ్యక్షుడు కంది కృష్ణారెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పవన్ కుమార్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దొంత రవీందర్, ప్రధాన కార్యదర్శి రత్నాకర్లు హాజరై మెకానిక్ల సమస్యల గురించి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మెకానిక్లు సమావేశమై తమ వృత్తిపరమైన సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. మెకానిక్ వృత్తిలో చాలని ఆదాయంతో జీవితాలు కొనసాగిస్తున్న తమకి ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని అందించాలని డిమాండ్ చేశారు. మెకానిక్ షాపుల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 20 లక్షల ప్రమాద బీమా, ప్రభుత్వం నిర్మిస్తున్న దుకాణ సముదాయాల్లో స్థలాలు, యూనియన్ భవనాలకి స్థలం మంజూరీ చేయాలన్నారు. 50 సంవత్సరాలకి పెన్షన్, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు, పిల్లల చదువు కోసం ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండలంలోని మెకానిక్లందరూ పాల్గొన్నారు. సంఘాన్ని గుర్తించి మనని ఎలవేళలా మనల్ని ఆదుకునే వారు లేకుండా పోయినారు. మమ్మల్ని గుర్తించండి, మేము రైతుకు వెన్నెముక లాంటి వారము. వాళ్ళకి తప్పనిసరి మేము లేనిది వాళ్ళు మునగడ సాగలేరు. ఏ వ్యవసాయదారుడైనా ఏదైనా పొలము నీళ్లు పారాలన్నా, ఆరుతడి పంటలు పండాలన్నా తప్పనిసరి మనం మోటార్ రిపేర్ చేస్తుంటాము. మనం లేని రైతుకు ముందుకు సాగలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి మనని రైతు దేశానికి వెన్నెముకలాగా ఎట్లా గుర్తించారో మనం కూడా రైతుకు సపోర్టర్స్ లాగా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలి. మా దాలా ఎన్నో రకాలుగా బాధలు ఉన్నాయి. ఒక కుటుంబంలో యాజమాన్యం చనిపోతే కుటుంబ పరిస్థితి ఎలా ఉంటా అనేది కూడా మేము ఒక పాఠపూరంగా చేసినాము. ప్రతి ఒక జిల్లాలలో మేము ప్రదర్శిస్తున్నాము. ప్రతి ఒక్క మండలాల్లో కూడా మా సభ్యులు వింటున్నారు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. దయచేసి మమ్మల్ని ఆదరించిన వారికే మా సపోర్ట్స్ ఉంటాయి. ఎలక్షన్లో మా ఏ పార్టీ వారనేది కాదు, మమ్మల్ని గుర్తించిన వారికే మా మద్దతు ఉంటుందండి. ఐక్యతనే మన బలం. కాబట్టి మనం మెకానిక్లు అందరం ఐక్యంగా ఉంది ఒకరికి ఒకరం సహకారం చేసినప్పుడే ఈ ఐక్యత అనేది తోడ్పడుతుంది. ఈ ఐక్యతతోటే మనం ఏదైనా సాధించుకోవచ్చు. ఈరోజు ఇప్పుడు మనము ఇక్కడ ఇంతమంది ప్రతాపన్న గారి కృషి, ఆయన పట్టుదలతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో కష్టపడి మనందరినీ ఇక్కడికి చేరే విధంగా ప్రయత్నాలు చేశారు. ఇలాంటి ప్రయత్నాలు ప్రతి ఒక్కరు చేయాలి. ప్రతి ఒక్కరు చేసినప్పుడే మన సంఘం ఐక్యత ముందుకు సాగుతుంది. దీన్ని ముందుకు వెళ్తూ మన రైతుల ప్రాబ్లంను ఎట్లా సాల్వ్ చేస్తున్నామో ప్రతి మెకానిక్, రైతు కష్టమవుతుందంటే ఒక మెకానిక్ వెళ్ళి ఆయన ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. అదేవిధంగా మన సమస్యలను కూడా సాల్వ్ చేసుకునే విధంగా ప్రతి వాళ్ళు కృషి చేయాలి. కృషి చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. ముందుకెళ్ళి మన ప్రభుత్వం దగ్గర మనకు కావాల్సినటువంటి ఇన్సూరెన్సులు కానీ ఇంకేమైనా ఆడుకోవడానికి మనం తీసుకోవడానికి వాళ్ళ దగ్గర నుండి మన హక్కు మనం అడుకోవడం కాదు, మన హక్కు మనం సాధించుకోవాలి. ఈ హక్కులను మనం సాధించుకోవాలంటే మనం ఐక్యతగా ఉండాలి.